ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో పంచాయతీ సెక్రటరీ శివకోటేశ్వరరావు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తప్ప ఇళ్ల బయటకు రావద్దని సూచించారు. అనవసర ప్రయాణాలు మానాలని, పిల్లలను వాగులు, వంకల దగ్గరికి వెళ్లనివ్వరాదని సూచించారు. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వాగులను దాటరాదని, ఈత కోసం నీటిలో దిగరాదని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించవద్దని, ముందస్తుగా 2 రోజుల ఆహార పదార్థాలు సమకూర్చుకోవాలని ప్రజలకు సూచించారు. అత్యవసర సాయం కోసం 108, 104, 102 నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. నష్టం గాని, ధన నష్టం గాని ఎటువంటి నష్టం వాటిల్లకుండా మన గ్రామ పంచాయతీలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మీరంతా సహకరించి దీనందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మీరంతా అందుబాటులో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ముందుగా అందరికీ నమస్కారాలు. నా పేరు నల్లగాడి శివకోటేశ్వరరావు. నేను దోర్నాల గ్రామ పంచాయతీ కార్యదర్శిని. మరి ముఖ్యంగా ఏదైతే ఈ సైక్లోన్ ఎఫెక్ట్కి సంబంధించి మెంతా తుఫాన్ ప్రభావం ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మరియు అలాగే దోర్నాల మండల ప్రత్యేక అధికారి అయినటువంటి శ్రీనివాసరావు సారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ మెంతా తుఫాన్ ఏదైతే ఉందో 27, 28, 29వ తారీఖున భారీ స్థాయిలో వర్షాలు పడతాయని చెప్పేసి మన రాష్ట్ర విపత్తుల శాఖ ఆల్రెడీ మనందరికీ కూడా తెలిపి ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, అందులో భాగంగా మా గ్రామ పంచాయతీ ద్వారా దోర్నాల 1, 2, 3, 4 సచివాలయ పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది అందరికీ కూడా 12 గంటలు ఒక బ్యాచ్, 12 గంటలు ఒక బ్యాచ్ రూపంలో వాళ్ళకి డ్యూటీలు వేయడం, అలాగే పారిశుద్ధ్య కార్మికులకి డ్యూటీలు కూడా వేయడం జరిగింది. అంటే మరీ ముఖ్యంగా మనకి ఈ తుఫాను ప్రభావం గ్రామాల్లో ఉండేటువంటి మట్టి మిద్దెలు, గుడిసెలు, అలాగే రేకుల షెడ్లు ఏవైతే ఉన్నాయో ముందుగా వాటన్నిటినీ కూడా గుర్తించి, అందులో ఎవరైతే నివాసం ఉంటున్నారో వారందరినీ కూడా ముందుగా రీహాబిలిటేషన్ సెంటర్లకి తరలించడం, లేదా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి చేర్చడం చేయాలి. ఎందుకంటే ఈ మట్టి మిద్దెలు ఎవరైతే ఉంటారో బాగా వర్షం పడిన కాలంలో ఆ మట్టి మిద్దెలు బాగా తడిచిపోయి కూలిపోవడం కూడా జరుగుతుంది. అలాంటి టైంలో ప్రాణ నష్టం మరియు ధన నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి వారిని ముందుగానే మనం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై, ఎక్కడైతే ఇటువంటి మట్టి మిద్దెలు, గుడిసెలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తించి అందులో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ముందుగా మనం సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అంతేకాకుండా ఎవరు కూడా కరెంటు పోల్స్ మరియు సెల్ టవర్స్, చెట్ల కింద వర్షం పడేటప్పుడు మరియు పిడుగులు పడేటప్పుడు ఉండకూడదు. అంతేకాకుండా ఎవరైతే పశువులు మేపేటోళ్ళు మరియు పశువుల కాపర్లు, పశువులను పెంచుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడా వాటిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించుకోవాలి. ఎందుకంటే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరీ ముఖ్యంగా ఈ వరద కారణంగా ముంపు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని ముందుగానే ఎక్కడైతే ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడికి చేర్చడం, వారికి రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళడం, రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళడం, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయం, అలాగే ఫుడ్ కావచ్చు, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి డ్రింకింగ్ వాటరు, అలాగే కరెంటు, లైట్స్, వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముందుగానే అధికార యంత్రాంగం డిపార్ట్మెంట్ వైజ్గా గుర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైతే గ్రామాలు కడపరాజుపల్లి, ఐనముక్కల ఎస్సీపాలెం, హసానాబాదు, తిమ్మాపురం గ్రామాలు, మరీ ముఖ్యంగా దోర్నాల గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడైతే మనకి ఈ వర్షాకాలం వల్ల నీరు నిల్వ ఉందో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా వాటన్నిటిని కూడా గుర్తించి ఆ నీరు నిల్వ ఉండకుండా తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా మెడికల్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని ఎవరైతే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఉన్నారో వారికి ఏదైనా అత్యవసర సమయంలో వైద్యకు సంబంధించి సహాయం కావాలంటే వారి ద్వారా కూడా ఇంటి దగ్గరికే 24/7 ఈ 3 రోజులు మెడికల్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యేటట్లు కూడా మేమంతా కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా మేము గుర్తించి వాటితో కూడా మేము కాంటాక్ట్లో ఉండటం, మరియు ఆ విద్యుత్ సదుపాయం కూడా మేము ఏదన్నా సమస్య జరిగినటువంటి 1-2 గంటల్లో వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగి ఆ 2-3 గంటల్లోనే ఆ సమస్యని క్లియర్ చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఎక్కడైతే గ్రామాల్లో మనకి
మెడికల్ సిబ్బంది ద్వారా మనకి మలేరియాకి సంబంధించి ఆ, ఎక్కడైతే డ్రైనేజ్లో అటువంటి మురుగులు ఉన్నటువంటి దోమల కారణంగా వస్తున్న అబేట్ స్ప్రేయింగ్ కావచ్చు, అలాగే ఫాగింగ్ ద్వారా ఫాగింగ్ స్ప్రేయింగ్ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ గారికి మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.